సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కమిటీ నివేదిక ఆధారంగా అధికారులను సస్పెన్షన్ చేసింది. దేవాదాయ పర్యాటక శాఖకు చెందిన 7గురిని సస్పెండ్ చేశారు. సింహాచలం ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీపై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీ టీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్మోహన్ సస్పెండ్ చేసింది. కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జరుగుతున్నారు. వాసు, అసలు అంత నిర్లక్ష్యంగా గోడ ఎలా కట్టారు? అసలు పునాది లేకుండా గోడ ఏంటి? అసలు ఏం జరిగింది అనుకో, వేదికలు ఇంకా ఏం పేర్కొన్నారు? ఎవరెవరిపై సస్పెన్షన్ వేటు వేశారు? సతీష్, సంఘటన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు 72 నివేదిక ఆధారంగా నిన్న సాయంత్రం మొత్తం కూడా ఇదంతా నివేదిక తయారు చేసి ఇవాళ మధ్యాహ్నానికి సీఎం నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా సింహాచలం దుర్ఘటనలో బాధ్యులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఇప్పుడే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ సింహాచలం ఆలయంలో గోడ కూలిన సంఘటన బాధ్యులపై ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు తీసుకుంటుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ చర్యలు తీసుకుంది. మధ్యాహ్నం హోంమంత్రితోనూ దేవాదాయ శాఖ మంత్రులతో కూడా సీఎం చర్చించిన అంతరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా చర్యలు తీసుకున్న వాళ్ళలో సింహాచలం ఆలయ ఇన్ఛార్జ్ జీవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, ఏపీ టీడీసీ ఈఈ రమణలపై కూడా చర్యలు తీసుకుంది. అదేవిధంగా పలు ఉద్యోగం కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది, ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గోడ నిర్మించిన కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ మరియు ఇతర అధికారులపై కూడా క్రిమినల్ చర్యలు కూడా ఆదేశించినట్టుగా కూడా తెలిసింది. మొత్తానికి ఇంజనీరింగ్ శాఖలో డిప్యూటీ మూర్తి, జేఈ బాబ్జీ, ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్మోహన్, ఇలా వీళ్ళందరిపై కూడా సస్పెన్స్ వేయడం జరిగింది. ఎందుకంటే కనీసం గోడకి పునాది కూడా లేకుండా కనీసం నిర్మించడం పట్ల కమిటీ కూడా చైర్మన్ కూడా సురేష్ కూడా అగ్రహత్యం చేశారు. ఆ కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, కనీసం 7 చనిపోయారని కూడా వాళ్ళ ఎక్కడ కూడా పశ్చాత్తాపం ఎక్కడ కూడా ఎవరో కనిపించలేదు. అధికారులు అవ్వచ్చు, కాంట్రాక్టర్ అవ్వచ్చు, అందరూ కూడా దారుణంగా చాలా నిర్లక్ష్యంగా ఈ గోడ నిర్మించడం వల్ల అమాయకమైన భక్తులు పొట్టన పెట్టుకున్నారు. దీనిపై చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇదే విధంగా ఎల్లుండి కూడా మొత్తం దేవాదాయ శాఖకు సంబంధించి ఇటువంటి సంఘటనలు జరగక ముంజాగ్రత్త చర్యలో భాగంగా చంద్రబాబు కూడా ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ అయితే సింహాచలం సంబంధించి వీళ్ళపై సస్పెన్స్ వేయడం జరిగింది. మరింత మంది కూడా లోతుగా దర్యాప్తు అనంతరం మరింత మంది కూడా చర్యలు ఉండే అవకాశం ఉంది. చైర్మన్ సురేష్ కూడా అంతకుముందే ప్రకటించడం జరిగింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా ముందు కొంతమందిపై చర్యలు తీసుకునేందుకు మేము నివేదిక ఇస్తామని చెప్పారు. తర్వాత కూడా ఇందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరింత మంది కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ వాసు.